తెలంగాణ తొలి టీపీఎస్ ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. సర్కారీ విద్యకు కొత్త రూపునిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే విధానానికి నాంది పలికింది. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ లో సకల సదుపాయాలు, సౌకర్యాలతో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యను ఆంగ్ల మాధ్యమంలో అందిస్తారు. ఆధునిక పద్ధతుల్లో విద్యా బోధన చేసేందుకు వీలుగా ఈ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు, సైన్స్ ల్యాబ్లు, గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తారు. ఇలా సకల సదుపాయాలతో 100 తెలంగాణ మోడల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లా ఆరుట్ల, మంచాల, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లిలో టీపీఎస్ల నిర్మాణానికి ఎంపిక చేశారు. ఒక్కో టీపీఎస్ నిర్మాణానికి సుమారు 60 కోట్ల రూపాయల వ్యయం చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఆరుట్ల తెలంగాణ మోడల్ స్కూల్ పూర్తి స్థాయిలో సిద్దమైంది. ఈ పాఠశాలను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. మొదట సీఎం రేవంత్ ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్ ను ఆవిష్కరిస్తారు. అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ సభ్యులతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకుంటారు. ఆపై అక్కడే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా ఎంపికైన ఆరుట్ల పాఠశాలలో ఇప్పటికే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొనసాగుతుండగా కొత్తగా నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ, ప్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేశారు. అలాగే ఇందులో ఇప్పటికే బాలలు, బాలికలకు ప్రత్యేకంగా మోడల్ స్కూల్ ఉంది. 12వ తరగతి వరకు బోధన ఉంటుంది. టీపీఎస్ కు ఎంపిక చేయడంతో పాఠశాల రూపురేఖలు మార్చేశారు. ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, విశాలమైన ప్లే గ్రౌండ్స్, ల్యాబ్స్, గాలి వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. క్రీడా మైదానాలతో పాటు ప్రత్యేకంగా శిక్షకులను కూడా అందుబాటులో ఉంచారు. 5 స్కూల్ బస్సులు ఏర్పాటు చేశారు. దీంతో టీపీఎస్ లో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఆరుట్ల టీపీఎస్ లో 1814 మంది విద్యార్థులున్నారు. ప్రీ ప్రైమరీ విభాగంలో 150 మంది, ప్రైమరీ స్కూల్లో 600, హై స్కూల్ 2 బ్లాక్లో కలిపి 800, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 160, రెండవ సంవత్సరంలో 104 మంది విద్యార్థులున్నారు. డిమాండ్ను తట్టుకోలేక నో అడ్మిషన్ బోర్డు కూడా పెట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.